గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. సో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ భాగంలో ఏ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటామంటే మేజర్గా స్వచ్ఛ భారత్ మిషన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇటీవల బ్రిటన్కి చెందినటువంటి నేచర్ జనరల్ అనేది ఈ స్వచ్ఛ భారత్ మిషన్ దాని యొక్క ఇంపాక్ట్స్ అనేది భారతదేశంలో ఏ విధంగా చూపించింది అనే అంశం గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారత్ సింగపూర్ మధ్య అంతర్జాతీయ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి చదువుకుంటాం. అదేవిధంగా ఈనాడు ఎడిటోరియల్లో భాగంగా ప్రాజెక్ట్ వల్చర్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అటు మనకి ప్రిలిమ్స్ కోణంలో అవ్వచ్చు, ఇటు మెయిన్స్ కోణంలో చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం ఐయుసిఎన్లో దీని యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటాం. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా భారతదేశంలో 82 మంది ఉపాధ్యాయులకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అదేవిధంగా తెలంగాణ నుంచి ఎవరెవరు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు అనేది చూడొచ్చు. అదేవిధంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు, అదేవిధంగా మహిళా శ్రామిక శక్తి రేటు గురించి కూడా చూస్తాం. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో భారతదేశ స్థానం ఎంత, ఎవరు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా మహిళా శ్రామిక శక్తి రేటు గురించి, సో భారతదేశంలో ఎంత ఉంది, తెలంగాణలో ఎంత ఉందనే అంశాలన్నిటి గురించి చదువుకుంటాం. సో ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో మేజర్గా హైలైట్స్ ఏంటంటే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ 2036కి చేరుకుంటుంది అనేది చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఏ విధంగా చేరుతుంది, అదేవిధంగా విజన్ ఆంధ్ర 2047 అనే అంశాల గురించి చదువుకుంటాం. రైట్. అదేవిధంగా ఎన్సీబీ చీఫ్గా కొత్తగా నియామకం జరిగింది. సో ఈ ఎన్సీబీ చీఫ్ గురించి చదువుకుంటాం. అదేవిధంగా భారత్ జపాన్ సంబంధాల గురించి చదువుకుంటాం. అలానే సిబిఐ ఇంటర్పోల్ నోటీసెస్ గురించి కూడా ఇందులో మేజర్గా చదువుకుంటాం. సో ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే ఇలాంటి ఇనిషియేటివ్స్తో ఇంకా మేము ముందు రాబోతున్నాము. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో మేజర్గా ప్రజారోగ్యంలో స్వచ్ఛ భారత్ గేమ్ చేంజర్గా ఉందనేసి మనకి జర్నల్ నేచర్ అనేది ప్రచురించడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో స్వచ్ఛ భారత్ అనేది ఏ విధంగా గేమ్ చేంజర్గా మారిందంటే, సో మేజర్గా స్వచ్ఛ భారత్ మిషన్ వల్ల చాలా వరకు పిల్లల మరణాలు తగ్గించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఈ విధంగా డేటా కూడా ఇవ్వడం జరిగింది. సో దాదాపు జిల్లా వ్యాప్తంగా 10% మరుగుదొడ్లను నిర్మిస్తే అక్కడ శిశు మరణాలు 0.9%, అదేవిధంగా 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు 1.1% వరకు తగ్గాయి. రైట్. ఈ విధంగా మనం మెయిన్స్ పాయింట్లో ఏదైనా క్లీన్ వాటర్ అవ్వచ్చు, శానిటేషన్ గురించి చెప్పేటప్పుడు ఈ డేటా రిలేటెడ్ అంశాలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఈ కాంటెక్స్లో మనం స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు తీసుకొచ్చామనే అంశం గురించి చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు తీసుకొచ్చారు? అక్టోబర్ 2, 2014. సో ఈ కాంటెక్స్లో మనం క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్ అనేది ఏ సుస్థిర అభివృద్ధి లక్ష్యం కిందకు వస్తుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అంతేకాకుండా ఇక్కడ 2030 కల్లా 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పాదన చేస్తామనేసి మోడీ గారు చెప్పారు. సో ఈ అంశాలన్నీ కూడా మనకి పంచామృత లక్ష్యాల్లో వస్తాయి. రైట్. పంచామృత లక్ష్యాల్లో వస్తాయి. సో ఏంటి పంచామృత లక్ష్యాలు? ఒకటి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది అనేసి, 2070కి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్గా తీసుకొస్తామని, 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ద్వారా వస్తామనేసి, ఇటువంటి అన్ని అంశాలు కూడా పంచామృత లక్ష్యాల్లో భాగంగా తీసుకుని రావడం జరిగింది. రైట్. ఇకపోతే సింగపూర్తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అనే అంశం గురించి డిస్కస్ చేస్తూ ఇక్కడ మనం ఏ అంశాలను ఎక్కువగా ఫోకస్ చేయాలంటే, రీసెంట్గా సింగపూర్ కూడా ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఉండాలి, సో వీటో పవర్స్ భారత్కి కూడా ఉండాలనేసి గట్టిగా మద్దతు ప్రకటించడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనకి ఇండియా సింగపూర్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? సో మేజర్గా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సింగపూర్ నుంచి చాలా ఎక్కువగా వస్తాయి. దాదాపు ప్రతి ఇయర్ $16,000 కోట్ల వస్తాయి. సో సింగపూర్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది ఎఫ్డిఐస్ భారత్కి పంపించే దానిలో. సో ఫస్ట్ ఏ ప్లేస్లో ఉందంటే, ఫస్ట్ ఎవరు ఉన్నారంటే మారిషస్ ఉంది. రైట్. ఇకపోతే సింగపూర్ అనేది ఒక ఏషియన్ కంట్రీ కూడా. సో దాదాపు ఏషియన్ కంట్రీస్ 10 ఉన్నాయి, అందులో సింగపూర్ కూడా ఒకటి. సో ఈ విధంగా ఏషియన్ కంట్రీస్లో భాగంగా ఉండడం వల్ల భారత్ ఏదైతే యాక్ట్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందో ఆ యాక్ట్ ఈస్ట్ పాలసీకి సంబంధించి సింగపూర్ చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే సింగపూర్తో మిలిటరీ పరమైనటువంటి ఎక్సర్సైజెస్ ఏవైనా జరుపుకుంటున్నాం. అవి ఏంటంటే 1 సింబెక్స్, 2 సిండెక్స్, 4 బోల్డ్ కురుక్షేత్ర.
సో ఈ సింబెక్స్ అనేది నావీ పరమైనటువంటిది, సిండెక్స్ అనేది ఎయిర్ ఫోర్స్ పరమైనటువంటిది, బోల్డ్ కురుక్షేత్ర అనేది ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్. రైట్, అదృశ్యమవుతున్న అందరి బంధువు. సో మేజర్గా రాబందుల అంతర్జాతీయ అవగాహన దినోత్సవం రేపు జరుపుకుంటున్న కాంటెక్స్లో ఇక్కడ ప్రాజెక్ట్ వల్చర్ గురించి, సో రాబందులు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి చెప్పుకుంటూనే రాబందులకు సంబంధించి ప్రాజెక్ట్ వల్చర్కి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. సో మేజర్గా రాబందులు మరణిస్తే దానివల్ల కలిగే పరిణామాలు, ప్రభావం ఏ విధంగా ఉంటుందని చెప్పాడు. సో రాబందులు చనిపోవడం వల్ల అటు హెల్త్ పరంగా కావచ్చు, ఇటు ఎకానమీ పరంగా కూడా చాలా సమస్యలు ఎదురవుతాయని చెప్పడం జరిగింది. సో మేజర్గా రాబందుల జనాభా తగ్గడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా సూక్ష్మజీవులు తామరతంపగా అభివృద్ధి చెంది ఇండియాలో 5 ఏళ్ల వ్యవధిలో 5 లక్షల అర్ధాంతర మరణాలు సంభవించాయి. సో దాదాపు లాస్ట్ 5 ఇయర్స్లో 5 lakh డెత్స్ అనేవి బికాజ్ ఆఫ్ రాబందు లేకపోవడం వల్ల జరిగింది. అదేవిధంగా $6,900 కోట్ల ఆర్థిక నష్టం కూడా రాబందులు లేకపోవడం వల్ల జరుగుతుంది. సో అదేవిధంగా రాబందులు ఒకప్పుడు పెద్ద సంఖ్యలో ఉండి ఆ తర్వాత కనుమరుగైన ప్రాంతాల్లో మానవ మరణాల రేటు 4.7% మేర పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. సో ఈ విధంగా వల్చర్స్ అనేవి ఏ విధంగా తమ యొక్క పాత్రను పోషిస్తాయనే అంశం గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఎందుకు అసలు రాబందులు అందరి బంధువుగా ఉన్నాయి, కాకపోతే ఎందుకు వీటి యొక్క క్షీణత పెరుగుతుంది అంటే మేజర్గా డైక్లోఫెనిక్ రసాయనాన్ని లైఫ్ స్టాక్ సెక్టర్లో యూజ్ చేయడం వల్ల ప్రధానంగా రాబందులు చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా సహజ ఆవాసాలను కోల్పోవడం వల్ల, అదేవిధంగా ఆహార గొలుసులు విషపూరితం కావడం వల్ల, కంటామినేటెడ్ ఫుడ్ని తీసుకోవడం వల్ల, అదేవిధంగా విద్యుత్ అఘాతాలు ఏర్పడటం వల్ల ఈ రాబందుల యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో అది క్రమక్రమంగా తగ్గిపోతుంది. సో దీనికి సంబంధించి అనేక విధాలుగా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఇండియాలో అవ్వచ్చు, అటు వరల్డ్లో కూడా తీసుకురావడం జరిగింది. హౌఎవర్ రాబందుల యొక్క పాపులేషన్ అనేది ఇంక్రీజ్ చేయడంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. సో మేజర్గా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏం తీసుకొచ్చారంటే, ఒకటి వల్చర్ కేర్ సెంటర్ అనేది పింజోర్ హర్యానాలో తీసుకురావడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. వల్చర్ కేర్ సెంటర్ అనేది ఎక్కడ తీసుకొచ్చారు? పింజోర్, హర్యానా. అదేవిధంగా మేజర్గా తెలంగాణలో చూసుకుంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు రక్షిత అటవీ ప్రాంతంలో మాత్రమే రాబందులు ఉన్నాయి అనే అంశం గురించి చదువుకోవాలి. సో ఇది కూడా వల్చర్ బ్రీడింగ్ సెంటర్గానే ఉంటుంది. సో తెలంగాణలో ఉన్న వల్చర్ బ్రీడింగ్ సెంటర్ ఏదంటే బెజ్జూర్ అని చెప్పుకుంటాం. సో ఈ బెజ్జూర్ ఎక్కడ ఉందంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. అదేవిధంగా ఎర్రతల రాబందుల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం నేడు ప్రారంభించున్నారు. సో ఈ విధంగా ఏం చదువుకుంటాం? ఎర్రతల రాబందుల ప్రత్యుత్పత్తి కేంద్రం ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం బెంగళూరుకి 70 కిలోమీటర్ల దూరంలోని రామదేవర బెట్టాను రాబందుల రక్షిత ప్రాంతంగా 2012లో ప్రకటించడం జరిగింది. రైట్. ఇదే కాకుండా మనకి భారతీయ సమాజం సొసైటీలో భాగంగా ఈ రాబందులు అనేవి పార్సీ కమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్సీలు మరణించిన తర్వాత వీళ్ళ బాడీ ఏదైతే ఉంటుందో అవి రాబందులు తింటాయి. సో ఈ కాంటెక్స్లో రాబందులు మరణించడము, సో ఇది వీళ్ళ యొక్క రిచువల్ ప్రాసెస్కి కూడా చాలా విఘాతం కలిగిస్తుంది. సో ఈ విధంగా వీళ్ళు టవర్ ఆఫ్ సైలెన్స్ అనే అంశాన్ని గురించి మనం ఇక్కడ చదువుకుంటాం. సో వీళ్ళు ఈ రిచువల్స్ ఏదైతే చేస్తారో ఈ ప్రాక్టీస్ని ఏమంటారంటే డాక్మా ప్రాక్టీస్గా మనం చెప్పుకుంటాం. సో ఈ కాంటెక్స్లో మనం ఈ టవర్ ఆఫ్ సైలెన్స్ అవ్వచ్చు, ప్రాక్టీస్ ఆఫ్ డాక్మా అవ్వచ్చు, కన్జర్వేటివ్ ఎఫర్ట్స్ ఏదైతే తీసుకొచ్చారో అవన్నీ కూడా చదువుకోవాలి. రైట్. సో మేజర్గా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అంటే ఏం చదువుకుంటాం? సో వల్చర్ కేర్ సెంటర్ అనేది పింజోర్ హర్యానాలో ఏర్పాటు చేశారని, అదేవిధంగా వల్చర్ బ్రీడింగ్ సెంటర్ తెలంగాణలో అయితే బిచ్చోర్లో, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉందనేసి, అదేవిధంగా రామదేవర బెట్టాను రాబందుల రక్షిత ప్రాంతంగా కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎర్రతల రాబందుల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం ఓపెన్ చేశారని చెప్పొచ్చు. సో ఈ కాంటెక్స్లో దాదాపు వల్చర్స్ అనేవి 22 రకాలు ఉన్నాయి. అయితే ఇవి భారతదేశంలో 9 రకాలుగా ఉన్నాయి. సో ఈ 9 రకాలు ఏంటి, ఈ IUCN స్టేటస్ ఏ విధంగా ఉంది అనే అంశం గురించి మనం ఇక్కడ చూసుకుంటే, సో ఫస్ట్ ఓరియంటల్ వైట్ బ్యాక్డ్ వల్చర్ అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉంది. అదేవిధంగా స్లెండర్ బిల్డ్ వల్చర్ అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్గా. సో మేజర్గా క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉన్న అంశాలు చూసుకుంటే 1, 2, 3, 4. సో మొత్తం 4 క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉన్నాయి. సో ఎండేంజర్డ్గా ఒకటి ఉంది, మిగతా 3 నియర్ థ్రెటెండ్, ఇంకొకటి లీస్ట్ కన్సర్న్. సో ఈ కాంటెక్స్లో ఏవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఒకటి ఓరియంటల్ వైట్ బ్యాక్డ్ వల్చర్ అనేది, స్లెండర్ బిల్డ్ వల్చర్ అనేది, అదేవిధంగా లాంగ్ బిల్డ్ వల్చర్,
అదేవిధంగా రెడ్, 1 వైట్, 2 స్లెండర్ బిల్డ్, 3 లాంగ్ బిల్డ్, 4 రెడ్. సో ఈ 4 కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉంది. సో మరి ఎండేంజర్డ్గా ఉన్నది ఏంటంటే ఈజిప్టియన్ వల్చర్. సో ఈ ఫర్ ఈజిప్టియన్, ఈ ఫర్ ఎండేంజర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి, రైట్. ఇకపోతే లీస్ట్ కన్సర్న్డ్గా ఉంది ఇండియన్ గ్రిఫాన్ వల్చర్. సో లీస్ట్ కన్సర్న్డ్ ఏదంటే ఇండియన్ గ్రిఫాన్ వల్చర్. మిగతా అవన్నీ కూడా నియర్ థ్రెటెండ్గా ఉంటాయి. సో ఎండేంజర్డ్ అనేది ఈజిప్టియన్, మిగతా క్రిటికల్ ఎండేంజర్డ్ వైట్, స్లెండర్ బిల్డ్, లాంగ్ బిల్డ్, అదేవిధంగా రెడ్ బిల్డ్. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా మనకి అడిగే స్కోప్ ఏముంటుంటే ఈ బయో రెమెడియేషన్ అవ్వచ్చు. సో ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మనకు అడుగుతారు, రైట్. బయో అక్యుములేషన్ గురించి, బయో మ్యాగ్నిఫికేషన్, ఇటువంటి అంశాలన్నీ కూడా ఫుడ్ వెబ్, అదేవిధంగా ఆహార గొలుసుల గురించి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి, రైట్. ఇక్కడ మేజర్గా డైక్లోఫెనెక్ యొక్క వాడకాన్ని తగ్గిస్తే ఖచ్చితంగా ప్రాజెక్ట్ వల్చర్ అనే ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకొస్తుందని మనం చదువుకోవచ్చు. సో ఇకపోతే 82 మంది ఉపాధ్యాయులకి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో తెలంగాణలోని అదేవిధంగా ఏపీలో ఎవరెవరు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉన్నారనే అంశం చూసుకుంటే మేజర్గా 82 మంది ఉపాధ్యాయులకు 2024 జాతీయ ఉపాధ్యాయుల అవార్డులను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మిద్దె శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా కూనాటి సురేష్ గారికి రావడం జరిగింది. సో 1 శ్రీనివాసరావు, 2 కూనాటి సురేష్ రావు గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందడం జరిగింది. ఇకపోతే తెలంగాణలో ఎవరెవరికి వచ్చిందంటే 1 ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సంపత్ కుమార్, అదేవిధంగా నందవరం మృదుల. సో ఈ విధంగా తెలంగాణలో 3 ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 2 వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 2 వచ్చిన ఎవరంటే శ్రీనివాసరావు, అదేవిధంగా కూనేటి సురేష్ రావు. సో తెలంగాణలో ఎవరెవరికి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు వచ్చిందంటే 1 ప్రభాకర్ రెడ్డి, 2 సంపత్ కుమార్ గారు, అదేవిధంగా 3 నందవరం మృదుల గారికి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు రావడం జరిగింది. సో ఇకపోతే డాక్టర్ నాయుడమ్మ స్మారక పురస్కారం ఇటీవల ప్రసన్న కుమార్ గారికి రావడం జరిగింది. సో ఈ డాక్టర్ నాయుడమ్మ స్మారక పురస్కారం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరికి వచ్చింది డాక్టర్ నాయుడమ్మ స్మారక పురస్కారం అంటే ప్రసన్న కుమార్ గారికి రావడం జరిగింది, రైట్. ఇకపోతే ఫ్రాన్స్ నూతన ప్రధానిగా మిషెల్ బార్నియర్ గారు రావడం జరిగింది. సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరమ్మా? ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ గారు. సో ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మిషెల్ బార్నియర్. సో జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఫ్రాన్స్ పిఎం అవ్వచ్చు, లేదంటే సింగపూర్ పిఎం అవ్వచ్చు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే స్కోప్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా ఫ్రాన్స్ పిఎం ఎవరని చెప్తాం? మిషెల్ బార్నియర్ అని చెప్తాం. బహుముఖ వ్యూహం 3 ఏళ్ల కార్యాచరణ. సో ఇది మేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశం గురించి ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో కృత్రిమ మేధ అంటే ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటా. సో ఏ విధంగా చదువుకోవాలి మెయిన్స్ పర్స్పెక్టివ్ అంటే కృత్రిమ మేధ అప్లికేషన్స్ ఏంటి, వాట్ ఈజ్ కృత్రిమ మేధ అంటే ఏంటి, దానికి సంబంధించిన అనువర్తనాల గురించి, దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి, లేదంటే దానికి ఎదురవుతున్న సవాళ్ళ గురించి, దానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవల గురించి, అదేవిధంగా ఎటువంటి పరిష్కార మార్గాలను సూచిస్తే మనం కృత్రిమ మేధను సరిగ్గా వినియోగించుకోవచ్చు, తద్వారా మనం సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధిస్తాం. ఇటువంటి అన్ని అంశాలని మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. సో మోస్ట్లీ ఇది మనకి ఎస్ఏలో రావడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ఏలో రాకపోయినప్పటికీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అనేక రకాలుగా కొత్త కార్యక్రమాలను తీసుకొస్తుంది, రైట్. సో ఈ కాంటెక్స్లో ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఈ కాంటెక్స్లో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, అదేవిధంగా దానికి చైర్మన్గా ఎవరిని నియమించడం జరిగింది? సో ఇది కామెంట్ చేయండి. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, అదేవిధంగా దానికి చైర్మన్గా ఇటీవల ఎవరిని నియమించడం జరిగింది అనే అంశాన్ని మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఇకపోతే 2036 నాటికి ట్రిలియన్ జిఎస్డిపిగా చేరుకుంటుందనేసి వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ అనేది చెప్పడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది 2036 నాటికి ట్రిలియన్ జిఎస్డిపిగా తెలంగాణ చేరుకుంటుందని చెప్పారు. సో దేశ జీడిపిలో 9.3% తెలంగాణ వాటా చేరుకుంటుందని
తలసరి ఆదాయంలోనూ కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుందని సో ప్రపంచ వాణిజ్య కేంద్రం నివేదిక ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం జీడిపి ఎంత ఉంది? సో ప్రస్తుతం దాదాపు $176 బిలియన్ ఉంది. సో అది 2036 నాటికి $1 ట్రిలియన్ చేరుకుంటుందని చెప్పారు. సో దాదాపు 14 లక్షల కోట్ల జిఎస్డిపి అనేది, నామినల్ జీడిపి అనేది ఉండడం జరిగింది. ఇది 2036 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా చేరుకుంటుందని చెప్పారు. సో అదేవిధంగా తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందంటే అది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. రైట్. సో ఈ విధంగా తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది దాదాపు $3,47,000 ఉన్నది. సో ఇది 2036 నాటికి మరిన్ని స్థానాలు ఎగబాకి $12,690 చేరుకుంటుందని చెప్పారు. రైట్. ఈ విధంగా చూసుకుంటే మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ గురించి మనకి ఎకానమీ పర్స్పెక్టివ్లో ఎస్ఏ అడగచ్చు, లేదంటే ఎకానమీకి సంబంధించి ఏదైనా క్వశ్చన్ కూడా అడుగుతారు. సో ఫర్దర్గా వచ్చే మెయిన్స్ వీడియోలో భాగంగా దీనికి సంబంధించి తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా చేరుకోవడానికి ఎటువంటి మార్గాలను అనుసరించాలి, అదేవిధంగా ఎదురయ్యే సవాళ్ళేంటి, ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలేంటి, ఇటువంటి అన్ని అంశాలని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ అంశాలను డిస్కస్ చేసుకోవడమే కాకుండా రాబోయే వారంలో మరిన్ని నూతనమైనటువంటి ఆవిష్కరణలు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకొస్తాం. సో మేజర్గా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనే అంశం గురించి డీటెయిల్డ్గా యూట్యూబ్ సిరీస్ తీసుకురావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఒక కొత్త బుక్ను కూడా మా సాయిరాం సంపత్రావు ఎడ్యుకేషన్ నుంచి మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఐ హోప్ అది మీకు ఖచ్చితంగా గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇకపోతే రైతు బీమాకు యాప్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో మొబైల్ యాప్ను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక సమస్యలను నివారించి పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు దీనికి రూపకల్పన చేసింది. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు రైతు ఏ కారణం వలనైనా మరణిస్తే ఆయన కుటుంబానికి 5 లక్షల సహాయం అందిస్తారనేసి ఉన్నది. అది రైతు బీమాకి సంబంధించినటువంటి ముఖ్య అంశం. సో ఇది 18 నుంచి 60 సంవత్సరాలకు మాత్రమే అప్లికబుల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాంకులు మహిళలకు మరిన్ని అవకాశాలు, ఉద్యోగాలు ఇవ్వండి అనేసి మనకి శక్తికాంత్ దాస్ గారు చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, అదేవిధంగా తెలంగాణలో ఇండియాలోను ఏ విధంగా మహిళా శ్రామిక శక్తి రేట్ అనేది ఉంది అనే అంశం గురించి చదువుకుంటాం. సో మేజర్గా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇండియాలో ఒకప్పుడు 23% ఉంది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక కార్యక్రమాల వల్ల అది 37%కి ఇంక్రీజ్ అయింది. సో ఈ కాంటెక్స్లో తెలంగాణలో మహిళా శ్రామిక శక్తి అనేది ఎంత శాతం ఉంది అనే అంశాన్ని మీరు ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 2కి. సో ఐ హోప్ మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. రైట్. ఇకపోతే హనుమకొండలో సిద్ధమైన కాళోజీ కళాక్షేత్రాన్ని హనుమకొండలో నిర్మించాలనేసి స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇది సెప్టెంబర్ 9న ఆయన బర్త్డే రోజున ఓపెన్ చేస్తారు. సో ఈ కాంటెక్స్లో మనం సెప్టెంబర్ 9న ఆయన బర్త్డే రోజున ఈయన గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో ఈయన పుట్టినరోజు అయితే ఉందో ఆ రోజున తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. సో పుట్టుక నీది, చావు నీది, బ్రతికంతా దేశానిదంటూ తన కళానికి పదునపెట్టిన అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారని మనం చదువుకుంటాం. సో ఈ కాంటెక్స్లో మనం సెప్టెంబర్ 9ని డీటెయిల్గా మనం చదువుకుందాం. రైట్. ఎన్సీబీ చీఫ్గా దయాల్, నార్కోటిక్స్ క్రైమ్ బ్యూరో, మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో చీఫ్గా సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ దయాల్ సింగ్కు కేంద్రం అదనపు బాధ్యతలను ఇవ్వడం జరిగింది. సో ఎన్సీబీకి ఎవరు చీఫ్గా ఉంటారంటే అనిల్ సింగ్ దయాల్ గారిని నియమించడం జరిగింది. రైట్. కయ్యాల మారికి కలిసిగొట్టుగా మోగుతాడు. సో ఇక్కడ మేజర్గా జపాన్కి ఇండియాకి 2+2 మీటింగ్ అనేది, 3వ మీటింగ్ అనేది జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో వాట్ ఈస్ 2+2 అనే అగ్రిమెంట్ గురించి చదువుకుంటాం. సో 2+2 అంటే అటు ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇటు డిఫెన్స్ మినిస్టర్స్, వీళ్ళిద్దరి మధ్య కూడా ఏవైతే సమ్మిట్స్ జరుగుతాయో దాన్ని 2+2 మీటింగ్స్ అంటారు. సో ఈ కాంటెక్స్లో ఇండియాకి జపాన్కి ఏ రిలేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా మేజర్గా ఇక్కడ చైనా ఏం చూస్తుందంటే ఇండియా జపాన్ దగ్గర అవ్వడము, ఇది మాకు ఎగ్నెస్ట్గా ఉన్నది అనే అంశం గురించి చైనా ఎక్కువ వాదిస్తుంది. ఈ కాంటెక్స్లో
ఇండియా జపాన్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా చైనాకి జపాన్కి మధ్య ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నాయి అనే అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మేజర్గా సౌత్ చైనా సీ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం, అది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో ఈ 9 లైన్ ఏదైతే ఉందో ఈ 9 లైన్ అంతా కూడా మా ఆధీనంలోనే ఉంటుందనేసి చైనా వాదిస్తుంది. కాకపోతే ఈ సౌత్ చైనా సీకి బార్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ ఇన్ కేస్ 9 లైన్ అది ఉంటే ఖచ్చితంగా మా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్కి విఘాతం కలిగిస్తుంది, కాబట్టి అది సరైన అంశం కాదనేసి ఇటు ఇండోనేషియా అవ్వచ్చు, ఫిలిప్పీన్స్ అవ్వచ్చు, లేదంటే మా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం ఇటువంటి దేశాలన్నీ కూడా వాదిస్తున్నాయి. సో ఈ కాంటెక్స్లో ఈ 9 లైన్ గురించి మనం చదువుకుంటాం. ఇకపోతే సెన్కాకు ఐలాండ్ అనేది జపాను మరియు చైనా మధ్య ఒక డిస్ప్యూటెడ్ ఐలాండ్గా ఉంది. అదేవిధంగా కురిల్ ఐలాండ్ అనేది జపాన్ అదేవిధంగా రష్యాకు మధ్య ఒక డిస్ప్యూటెడ్ ఐలాండ్గా ఉంది. ఇకపోతే ఇక్కడ మేజర్గా క్వాడ్ అనే అంశం గురించి ఇచ్చాడు. సో క్వాడ్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే జపాన్, అదేవిధంగా ఆస్ట్రేలియా, యుఎస్ఏ, ఇండియా. అయితే వెస్ట్ క్వాడ్కి సంబంధించినటువంటి కంట్రీస్ ఏవో మీరు కామెంట్స్లో తెలియజేయండి. సో ఇది మొన్న రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. సో ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. అదేవిధంగా జపాన్ మరియు ఇండియాకి మధ్య ఉన్న మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటంటే ధర్మా గార్డియన్గా మనం చెప్పుకుంటాం. సో ఈ కాంటెక్స్లో మనం ఈ విధంగా ఇండియా జపాన్ రిలేషన్స్ గురించి చదువుకుంటాం. సో ఒకటి సౌత్ చైనా సీ గురించి, అదేవిధంగా సెన్కాకు ఐలాండ్స్ గురించి, అదేవిధంగా కురిల్ ఐలాండ్స్ గురించి, తర్వాత క్వాడ్ గురించి, ధర్మా గార్డియన్ గురించి మనం చదువుకుంటాం. సో వెస్ట్ క్వాడ్లో ఏ కంట్రీస్ వస్తాయి అనే అంశం గురించి మీరు చెప్పండి. లైక్ I2 U2 అంటారు కదా, సో ఏ కంట్రీస్ వస్తాయి అనే అంశాన్ని మీరు చెప్పండి. నెక్స్ట్, దేశం దాటిన నేరగాళ్లను నిర్బంధించండి. సో ఇది అంతర్జాతీయ సంస్థలకు సిబిఐ డైరెక్టర్ సూచన ఇవ్వడం జరిగింది. సో భారత్లో నేరాలకు పాల్పడి ఆ తర్వాత ఇండియా నుంచి బయటకు ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళకి సంబంధించి నేరగాళ్లను నిర్బంధించండి అనేసి సిబిఐ డైరెక్టర్ జనరల్ అంతర్జాతీయ సంస్థలు కావచ్చు మిగతా దేశాలకు చెప్పడం జరిగింది. సో 2000 ప్రవీణ్ సూద్ విజ్ఞప్తి చేశారు. సో సిబిఐ డైరెక్టర్ జనరల్ ఎవరు? సిబిఐ డైరెక్టర్ అంటే ప్రవీణ్ సూద్. సో ఇది మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. సో 2023 ఇంటర్పోల్లో 100 రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసిందని, ఒక ఏడాదిలో అన్ని ఇవ్వడం ఇదే ప్రథమం అని చెప్పారు. సో ఈ కాంటెక్స్లో మనం ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఏంటి, అసలు ఇంటర్పోల్ నోటీసెస్ అంటే ఏంటి, ఇంటర్పోల్ ఎప్పుడు వచ్చింది, సిబిఐ అంటే ఏంటి, సిబిఐ ఎప్పుడు వచ్చింది, ఇటువంటి అన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో సిబిఐ మేజర్గా అవినీతి, ఆర్థిక నేరాలు, క్రిమినల్ కేసులకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది, పర్యవేక్షిస్తుంది. సో దీన్ని 1941లో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత 1963లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక రెజల్యూషన్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను కూడా సిబిఐలో చేర్చేసింది. సో మొత్తం ఇక అంతా కూడా సిబిఐ పరిధిలోకి వచ్చింది. అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధీనంలో మొదట్లో ఉన్న సిబిఐ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు సిబిఐ ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఆధీనంలో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఆధీనంలో ఉంది. రైట్, ఇది ఇంపార్టెంట్. సో ఈ మేజర్గా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఇలానే అడుగుతారు. సో ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉందనేసి, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారని, సో ఇటువంటి అన్ని అంశాలు. అదేవిధంగా ఎవరు సిబిఐ డైరెక్టర్గా ఉన్నారు. సో ఈ కాంటెక్స్లో సిబిఐని అలా చదువుకుంటాం. ఇకపోతే ఇంటర్పోల్కి సంబంధించిన నోటీసెస్ గురించి, అదేవిధంగా ఇంటర్పోల్ ఎప్పుడు ఏర్పడింది అనే అంశం గురించి చదువుకుంటాం. సో ఇంటర్పోల్ అనేది 1923లో ఏర్పాటు అవ్వడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లియాన్, ఫ్రాన్స్లో ఉంది. అదేవిధంగా భారతదేశం నుంచి నోడల్ పోలీస్ ఏజెన్సీ ఏదైనా ఇంటర్పోల్కి ఉందంటే అది సిబిఐగా చెప్పుకుంటాం. సో ఇకపోతే ఇంటర్పోల్ నోటీసెస్ గురించి మొత్తం 8 నోటీసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి రెడ్ నోటీస్, ఎల్లో నోటీస్, బ్లూ నోటీస్, బ్లాక్ నోటీస్, గ్రీన్ నోటీస్, ఆరెంజ్, పర్పుల్ అండ్ ఇంటర్పోల్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పెషల్ నోటీస్. సో రెడ్ నోటీస్ అంటే వాంటెడ్ పర్సన్స్ గురించి ఇష్యూ చేస్తారు. సో ఎవరైతే అంతర్జాతీయ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఎవరైనా వెళ్ళిపోయారు, ఏదైనా పెద్ద నేరం చేసి వెళ్ళిపోతే, సో ఇఫ్ ఇన్ కేసు సిబిఐ ఇంటర్పోల్ దగ్గరికి వెళ్ళి సో అండ్ సో పర్సన్ నేరం చేసి వెళ్ళాడు, సో మీరు రెడ్ నోటీస్ ఇష్యూ చేయండి అంటే అప్పుడు రెడ్ నోటీస్ ఇష్యూ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేసు ఏదైనా ఇంటర్పోల్కి సంబంధించిన సభ్యత్వం కల దేశం అయితే ఖచ్చితంగా రెడ్ నోటీస్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా రెడ్ నోటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎల్లో నోటీస్ అయితే ఎవరైతే మిస్సింగ్ పర్సన్స్ అయ్యారో వాళ్ళకి, తప్పిపోయిన వ్యక్తుల గురించి ఇష్యూ చేసేది ఎల్లో నోటీస్. అదేవిధంగా బ్లూ నోటీస్ అయితే
అడిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి, అదనపు సమాచారం గురించి తెలుసుకోవాలంటే ఈ బ్లూ నోటీస్ని ఇష్యూ చేస్తుంది. బ్లాక్ నోటీస్ అనేది అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఇష్యూ చేస్తుంది బ్లాక్ నోటీస్. అదేవిధంగా గ్రీన్ నోటీస్ అయితే వార్నింగ్స్, అదేవిధంగా ఇంటెలిజెన్స్కి సంబంధించి గ్రీన్ నోటీస్ ఇష్యూ చేస్తుంది. ఎమినెంట్ థ్రెట్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఆరెంజ్ నోటీస్ ఇష్యూ చేస్తుంది. మోడస్ ఆపరెండికి సంబంధించి పర్పుల్ నోటీస్ ఇష్యూ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్స్ సబ్జెక్ట్ టు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ శాంక్షన్స్ ఏవైనా ఇవైతే దానికి సంబంధించి ఇంటర్పోల్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పెషల్ నోటీస్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్పోల్కి సంబంధించినటువంటి 8 నోటీసెస్ ఉంటాయి. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. ఈ నోటీసెస్ గురించి ఇంతవరకు ఎప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో అడగలేదు. సో హై ఛాన్సెస్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి. సో ఐ హోప్ మీకు ఈరోజు కరెంట్ అఫైర్స్ అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ రేపటి వీడియోలో ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.